ద్రోణుడు మంచివాడు, గొప్ప గురువు, అర్జునుడు అంటే ప్రేమ ఇవన్నీ మామూలు, కానీ పక్షపాతి. ఆయనకి అర్జునుడు కంటే కూడా పైకి చెప్పలేదు కానీ అశ్వత్థామ ఎక్కువ. పుత్ర ప్రేమ ద్రోణుడికి ఉన్నట్టుగా మరెవరికి లేదు. ధృతరాష్ట్రుడికి ఏ రకంగానూ తీసిపోడు. ధృతరాష్ట్రుడిని ఒక్కడనే అనక్కలేదు మనం. ద్రోణాచార్యుడికి కూడా పుత్ర ప్రేమ బాగా ఎక్కువ. ఎంత ప్రేమ అంటే మీరు ఆశ్చర్యపోతారు. చిన్న విషయం, నేను మూల భారతంలో చదివి వ్యాస భారతంలో ఆశ్చర్యపోయా. చిన్నప్పుడు అశ్వత్థామకు కొన్ని రహస్యాలు చెప్పాలనుకునేవాటి విలువిద్యులు. అందరూ ఉండగా వీలు కాదు కదా. అందుకే నేను పొద్దున్నే నీళ్లు దండరాని శిష్యుల్ని పంపేవాట. ఓ గోళం అక్కడ పెట్టేవాట, పెద్ద గోళం, అది నింపాలి అని శిష్యుల్ని పంపేవాట. అందరికీనేమో కమండలాలు ఇచ్చేవాట. కమండలంలో పట్టిన నీళ్లు అర్జునుడు సహా అందరికీ. మీరు ఆ కమండలంతో 100 కమండలాలు తేవాలి, మీ గోళం ఇంతవరకు నువ్వు నింపాలని చెప్పేవాడు. వీడు ఆ గోళం వాడు చెప్పిన ప్రకారం నింపాలంటే కమండలంతోనే తెస్తే గంట పడుతుంది. అశ్వత్థామకి పెద్ద బింది ఇచ్చేవాట. అది పక్షపాతం, కనిపించిన పక్షపాతం. అశ్వత్థామకి పెద్ద బిందు ఇచ్చేవాడు. ఆయనకి ఇచ్చిన పాత్ర నింపడానికి బిందు ఇచ్చేవాడు. బిందె నీళ్లు సరిపోయేవి. ఆ మిగిలిన 45 నిమిషాల సమయంలో అశ్వత్థామను లోపలికి పిలిచి చెవిలో మంత్ర రహస్యాలు చెప్పేవాడు ఈ బ్రాహ్మణుడు. పక్షపాతి, నో ఇంక సందేహం లేదు. అర్జునుడికి చెప్పకే అని కూడా చెప్పాడు వ్యాసభారతంలో. అర్జునుడి విద్య కారణంగా, అర్జునుడి ప్రతిభ కారణంగా అర్ధరాత్రి వేళ దీపాలు ఆరిపోతే నోట్లోకి ముద్ద పెడుతోంది కదా, బాణం మాత్రం చీకట్లో వెయ్యలేనా అని ఆలోచించి అభ్యాసం చేసిన అతను సునిశ్చిత ప్రజ్ఞ కారణంగా అర్జునుడిని ఇష్టపడ్డాడు తప్ప అతని హృదయం మాత్రం అశ్వత్థామ వైపే ఉంది. ఈ పక్షపాతమే ద్రోణుడి బతుకు నాశనం చేసి. అందుకని ద్రోణుడిని చంపడంలో కూడా అశ్వత్థామ ప్రధాన పాత్ర అయ్యాడు. పైగా ఈయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల స్వభావం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అంటే సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ఉండాలి. సత్వగుణం, శాంతం, ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవడం, వదిలేయడం, వాడి కర్మాన్ని వాడు పోతాడులే పర్వాలేదులే వదిలే, కక్ష పెంచుకోకూడదు. బ్రాహ్మణ స్వభావం కాదు. ఇవాళ సమాజంలో కూడా బ్రాహ్మణులు కాబట్టి ఊరుకున్నారంట. ఊరుకుంటామమ్మా, ఊరుకోవడమే మా నైజం. మీరందరూ కొట్టుకుని చావండి, మేము ఊరుకుంటాం. హాయిగా కొట్టుకుని చచ్చాక ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ ఊరుకున్నారని అనక్కర్లేదమ్మా. ఊరుకోవడం మా చేతకాంతనం కాదు, ఊరుకోవడం మా స్వభావం. మమ్మల్ని ఊరుకోమనే చెప్పింది శాస్త్రం. నీకు వేదాంతం తెలుసు కదా, వేదం చదివో శాస్త్రం చదివో కత్తి తీస్తావేటి? కత్తి తీయవలసిన వాడు నువ్వు కాదే. ద్రోణాచార్యుడు దాన్ని అతిక్రమించాడు. ఆయన సత్వగుణంలో ఉండవలసిన వాడు రజోగుణంలోకి వెళ్ళాడు. ఎక్కడో తెలిసా ద్రౌపదుడిని 2 ఆవులు అడిగాడు. 2 ఆవులు కాకపోతే 16,000 ఆవులు ఇస్తారు రాజులు, పెద్ద విషయం కాదు. అక్కడ ఆయన అడగకుండా సమయంలో అడిగాడు. ఆయన ఏదో మొత్తం భోగ విలాసాల్లో మునుగుండగా వెళ్ళి తలుపు కొడితే మండదేటండి. పైగా ఏమన్నాడు, నువ్వు క్లాస్మేట్ అంట. క్లాస్మేటో గడ్డిమేటో నాకు అనవసరం అన్నాడు. ఆయన రాజకీయం పెద్ద పదవిలో ఉన్నాడు. అక్కడ పదవిలో లేకముందు మన నాయకులు మన దగ్గరికి వచ్చి, ఒరే నీ ఇంట్లో టీ ఇప్పుడు మర్చిపోలేనరా, నేను సీఎం అయ్యాక నీ సంగతి చూస్తాడు, ఇంకో రకంగా చూస్తాడు. ఈ మాటలు నమ్మకూడదండి అంటారంతే. అలాగా ఆ పదవుల్లోకి వచ్చాక నిజానికి ఏదో మోసం చేయాలని కాదండి, వాళ్ళకి అవకాశం ఉండదు. ఆ బాధ్యతలు అక్కడ ఉంటాయి. ఇక్కడ నువ్వేం నన్ను ఇలా మొహంలో మొహాటి గుర్తుపట్టమంటే ఏం గుర్తుపడతాం, మేమే పట్టలేమండి. విజయవాడలో 92లో మిమ్మల్ని రైలు ఎక్కించా. అబ్బా ఎంత దగ్గర, 92 సంచి పట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు నేను సంచితం పాపకర్మలా గుర్తుపెట్టుకోవాలి. నేను మనిషికి గుర్తింపు కాంక్ష ఇంత ఉంటుందని, ఇది వదులుకుంటేనే మనిషి ఆనందంగా ఉంటాడు. మిమ్మల్ని ఎందుకు ఎవరైనా గుర్తుపట్టాలి? అసలు నన్నేనా ఎవరైనా ఎందుకు గుర్తుపట్టకపోతే చెప్పండి పేరు. ఒక్కొక్కళ్ళు ఫోన్ చేస్తారు విచిత్రంగా, హలో హలో, ఎంతకీ సాగడం అంటే ఆ హలో అనగానే అయ్యి బాబు నువ్వా రాంబాబు అనాలి. నేను ఇక్కడ నాకు గుర్తు రాలేదు, ఏం చేయమంటావు? ఇదో పెద్ద పరీక్ష నాకు. ఏమన్నా అంటే మీకు ధారణ ఎక్కువ కాదు, ఈ దిక్కుమాలిన పనికే ధారణ. 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించడానికి దాని ఉరికి ఈ మొహాలని గుర్తుపెట్టుకోవడానికి కాదు. ఇక్కడ ఈ సంఘటన ఏదో అంత ముఖ్యమైన ఘట్టమా? నువ్వు నా సంచి మోస్తే ఎవడమేమన్నా నేనే మోసుకునేవాడిని. అబ్బాయి ప్రతిదీ మనకు ఒక గొప్ప గుర్తింపు, ఒక గౌరవం. ఆయన వస్తే మా ఇంటికి వస్తారు, నాకే ఫోన్ చేస్తారు, ఈ పెద్ద గొడవ ఇక్కడ. చేయకపోతే కోపాలు. నేను అందుకే ఎవరు మొహమాట పడకుండా, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఏ ఊరు వెళ్ళినా నేను కార్యకర్తలకి తప్ప ఎవ్వరికీ ఫోన్ చెయ్యను, అనుమానమే లేదా విషయం. అంతకుముందు కార్యక్రమం పెట్టినా సరే నేను చెయ్యను. అహంకారం పెంచుకున్న ద్రోణుడు ఏం చేశాడు అంటే 2 ఆవుల కథని 20 లక్షల మంది చచ్చిపోయే యుద్ధం వరకు తీసుకెళ్ళాడమ్మా. ఒక బ్రాహ్మణుడు చేయవలసిన పని కాదు ఇది. ఎక్కడో అక్కడ కక్షను వదిలేయాలి. ఇంకా కొనసాగించాడు. రాజుకి కక్ష ఉందంటే అది వేరే విజయం. వారు రజోగుణం ప్రధానంగా ఉంటారు, బ్రాహ్మణుడు సత్వగుణం ప్రధానంగా ఉంటాడు. కక్ష ఉండకూడదు. ఎప్పటికప్పుడు గాయత్రీ మంత్ర జపం ద్వారా ఆ కక్షని, రాగద్వేషాలను తొలగించుకోవాలి.
అయితే నువ్వు మంత్రజపం ఎందుకు చేస్తున్నట్టు ఇక్కడ మనస్సులో ఉండే ఆలోచనలన్నీ తొలగించుకోమనే కదా మంత్రజపం చెప్పి. నువ్వు సత్వగుణంతోనే ఉండాలి, అది అవమానం కానీ ఏదైనా కానీ. మరీ ఇబ్బంది అయితే తప్ప బ్రాహ్మణుడు తిరగబడ్డానికి వీల్లేదండి, సర్దుకోమనే చెప్పారు. అలా సర్దుకోవడం మానేసి ఈయన అయిపోయిన దాన్ని రెచ్చగొట్టేసుకుని ఇంకా ద్రౌపది వస్త్రాపహరణం ఇప్పుడు మాట్లాడడంలో పోవడంలో కూడా ద్రౌపదుడు కూతురు కదా అన్నాడండి. ఏమనాలి ఇన్ని ద్రౌపదుడి మీద కోపం, అంతేకాదు ఇంకో ఆశ్చర్యకరమైన మాట చెబుతా. ఎందుకు దుష్టజుమ్నుడు అడ్డంగా నరికేశాడు.